ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త డిఫరెంట్ అటెన్షన్ తీసుకున్న సినిమా ఫంకీ. విడుదలకు ముందు నుంచి ఈ సినిమా గురించి ఒకే మాట వినిపించింది. ఇందులో కథ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఫుల్ కామెడీ మాత్రమే ఉంటుంది. ఈ స్టేట్మెంట్ వల్లే చాలామంది ఆడియన్స్ సినిమాకి వెళ్లేటప్పటికీ ఒక క్లియర్ మైండ్ సెట్తో వెళ్లారు. స్టోరీ కోసం కాదు, లాజిక్ కోసం కాదు, నవ్వుకోవడానికి మాత్రమే. అలా ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకుని వచ్చిన సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర ఎలా స్టార్ట్ అయ్యిందో చూద్దాం. ఉదయం షోల నుంచే సినిమాకి ఓపెనింగ్ రెస్పాన్స్ ఆసక్తికరంగా కనిపించింది. మల్టీప్లెక్స్లలో యూత్ ఆడియన్స్ మంచి సంఖ్యలో కనిపించారు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్యాంగ్స్ టార్గెట్ ఆడియన్స్గా మారారు. బీసీ సెంటర్స్లో మాత్రం ఓపెనింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. కానీ సాయంత్రం షోలకి మాటామంతి పబ్లిసిటీ వల్ల ఆక్యుపెన్సీ కాస్త పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఫంకీ మొదటి రోజు షేర్ సుమారు 2.2 కోట్ల రేంజ్లో ఉండగా గ్రాస్ దాదాపు 4.1 కోట్ల వరకు చేరినట్లు ట్రేడ్ అంచనా. హైదరాబాద్ సిటీలో మంచి ఓపెనింగ్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, గచ్చిబౌలి మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ బావుంది. నైజాం ఏరియాలో మొదటి రోజు గ్రాస్ దాదాపు 1.8 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాత్రి షోలు హౌస్ఫుల్ కాకపోయినా డీసెంట్ ఆక్యుపెన్సీ మాత్రం కనిపించింది. సీడెడ్ ఏరియాలో మాత్రం స్పందన సాధారణ స్థాయిలోనే ఉంది. అక్కడ మొదటి రోజు సుమారు 40 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది. గుంటూరు, విజయవాడ లాంటి పట్టణాల్లో యూత్ వల్ల కలెక్షన్స్ నిలబడ్డాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్పందన తగ్గింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కలిపి 55 లక్షల వరకు గ్రాస్ నమోదయ్యింది. నెల్లూరు, కృష్ణా ఏరియాల్లో కూడా ఇదే తరహా ట్రెండ్ కనిపించింది. ఓవర్సీస్ విషయానికొస్తే సినిమా చిన్న రేంజ్ రిలీజ్ అయినప్పటికీ అమెరికాలో ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కలిపి దాదాపు $120,000 వసూలు చేసింది. ఇది కామెడీ జానర్ సినిమాకు ఓకే స్టార్ట్ అని ట్రేడ్ భావిస్తోంది. ముఖ్యంగా వీకెండ్లో యూత్ ఆడియన్స్ రావడం మీదే సినిమా భవితవ్యము ఆధారపడి ఉంది. మొత్తం వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ దాదాపు 5.6 కోట్ల వరకు చేరినట్లు ట్రేడ్ అంచనా. బడ్జెట్ దృష్ట్యా ఇది డీసెంట్ ఓపెనింగ్. భారీ సినిమాలాగా కాదు, కానీ రిస్క్ జోన్లోకి వెళ్లే ఓపెనింగ్ కూడా కాదు. ఇప్పుడు సినిమా పూర్తిగా మౌత్ టాక్ మీదే ఆధారపడుతుంది. మొదటి రోజు థియేటర్ల వద్ద కనిపించిన ట్రెండ్ ఒక విషయం క్లియర్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా యూత్ ఎక్కువగా వస్తున్నారు. ఫ్రెండ్స్ గ్యాంగ్స్ నవ్వుకుంటూ బయటికి వస్తున్నారు అంటే కామెడీ కొంతవరకు వర్కౌట్ అయినట్టే. అయితే అదే స్థాయిలో రిపీట్ ఆడియన్స్ వస్తారా లేదా అన్నది రెండో రోజు నుండి తెలుస్తుంది. సాధారణంగా కామెడీ సినిమాలకు మొదటి రోజు కన్నా రెండో, మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రివ్యూల కన్నా ఫ్రెండ్స్ చెప్పే మాటే ఇలాంటి సినిమాలకు పెద్ద ప్రమోషన్. ఫంకీ కూడా అదే దారిలో నడిస్తే వీకెండ్ కలెక్షన్స్ పెరగొచ్చు, లేదంటే స్టార్ట్ అయిన స్పీడ్ అలాగే తగ్గిపోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో సినిమా నిలబడే ఛాన్స్ ఉంది. చిన్న పట్టణాల్లో మాత్రం స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే డ్రాప్ వేగంగా వచ్చే ప్రమాదముంది. అందుకే ట్రేడ్ ఇప్పుడు సాటర్డే, సండే నంబర్స్పై ఫోకస్ పెట్టింది. ఫస్ట్ డే ఓపెనింగ్ సినిమాని సేఫ్ జోన్లోకి తీసుకెళ్లే స్టార్ట్ ఇచ్చింది, కానీ హిట్ స్టేటస్ మాత్రం ఇంకా దూరంలోనే ఉంది. మొత్తానికి ఫంకీ మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ ఇలా ఉంది. పెద్ద బ్లాస్ట్ కాదు, పూర్తిగా ఫెయిల్యూర్ కూడా కాదు. యూత్ కామెడీ సినిమాకు కావలసిన డీసెంట్ ఓపెనింగ్. ఇక నుంచి ప్రతిరోజు కలెక్షన్ సినిమా కామెడీ మీదే ఆధారపడుతుంది. నవ్వులు కొనసాగితే కలెక్షన్స్ పెరుగుతాయి, లేకపోతే డ్రాప్ కూడా అదే స్పీడ్లో ఉంటుంది. ఇప్పుడు బాక్సాఫీస్ బాల్ పూర్తిగా ఆడియన్స్ కోర్టులోకి వెళ్లిపోయింది.